ఉపవాస ప్రార్థన ఉన్న బలము, ఉపవాస ప్రార్థన ఉన్న శక్తి, ఉపవాస ప్రార్థన ఉన్న మహిమ మనం పొందుకోవాలి. మనం ఎప్పుడైతే ఉపవాసం ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే ఉపవాసం అంటే దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభు ఎదుట మనం కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తామో, ప్రభు మన ప్రార్థనలన్నింటినీ కూడా సఫలపరుస్తాడు. అపవాదిని జయించగలిగిన శక్తి మనకు కలుగుతుంది. అపవాదిని ఓడించగలిగిన శక్తి మనకు కలుగుతుంది. అట్లా ఉపవాస ప్రార్థనలో ఉన్న బలాన్ని మనం పొందుకోగలము. ప్రభు చెప్తున్నాడు, ఒక చీకటి పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, ఈ చీకటి అయ్యా మాకెందుకు పోలేదని శిష్యులు అడిగినప్పుడు, ఇది ఉపవాస ప్రార్థన వలనే కానీ ఇటువంటివి వదిలిపోవని ప్రభు చెప్తున్నాడు. అటువంటి శక్తి కలిగిన ఉపవాసం, అటువంటి శక్తి కలిగిన ప్రార్థన, అటువంటి శక్తి కలిగిన మహిమ కలిగిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు చేసినప్పుడు అపవాది యొక్క గుండెల్లో రైలు పరిగెడతాయి. అటువంటి మహిమ కలిగిన ప్రార్థన, అటువంటి శక్తి కలిగిన ప్రార్థన మన నోట ప్రభు జరిగించి